రెడ్డి జిల్లాలో ముగ్గురి ఆత్మహత్యల కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యలకు కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో ఈ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు పోలీసులు. ఇప్పటికే మృతుల సెల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ను పరిశీలిస్తుండగా ఇప్పుడు సీసీటీవీ విజువల్స్ పై ఫోకస్ పెట్టారు. వీరి మధ్య అసలు ఏం జరిగింది, వీరెందుకిలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని సస్పెన్స్ నడుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలపై పోలీసులు విచారణ స్పీడప్ చేశారు. డిపార్ట్మెంట్లోని ఇలాంటి ఘటన జరగడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గర ఆత్మహత్య ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో చెరువు దగ్గరకు స్పెషల్ టీం చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే సాక్షులు, ఆధారాలు ఏం లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఈ ఇష్యూలో చెరువు దగ్గర లభించిన ముగ్గురి సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. నేను ముందు సూసైడ్ చేసుకుంటానంటే నేనే ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ శృతి, నిఖిల్ మధ్య వాట్సాప్ మెసేజ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామంటూ ఇద్దరు చాటింగ్ చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. తన కారులో బిక్కనూరు టోల్ గేట్ దాటిన ఎస్ఐ సాయి కుమార్ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 25వ తేదీ 11:41 టోల్ గేట్ వద్ద కారున్నట్లు చెబుతున్నారు. అయితే కారులో సాయి కుమార్ ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చాటింగ్ ఆధారంగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఎస్ఐని కానిస్టేబుల్ శృతి వేధించినట్టు తెలుస్తోంది. శృతి విషయంలో ఎస్ఐ, ఆయన భార్య మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో 15 రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వైపు ప్రయాణించినట్లు తెలుస్తోంది. చెరువు దగ్గరకు వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి మనస్తాపం చెందిన శృతి కారులో నుంచి బయటకు వచ్చి చెరువులోకి దూకినట్లు చెబుతున్నారు. శృతి దూకిన వెంటనే ఆమెను కాపాడే క్రమంలో ఆపరేటర్ నిఖిల్ కూడా చెరువులోకి దూకేశాడని అంటున్నారు. వీరిని కాపాడే క్రమంలో ఎస్ఐ సాయి కుమార్ కూడా చెరువులోకి దూకారని, దురదృష్టవశాత్తు ముగ్గురికి ఈత రాకపోవడం వల్ల మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరోవైపు శృతి, నిఖిల్ ఆత్మహత్యకు ముందే ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే చెరువు వద్దకు రాగానే ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతూ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ సాయి కుమార్ తో పలు విషయాలపై చాటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ సూసైడ్ ప్లానింగ్ చాటింగ్ లో ఎస్ఐని నమ్మించి తప్పుదో పట్టించారా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్ఐకి చెందిన 3 సెల్ ఫోన్లలో 2 సెల్ ఫోన్స్ అన్లాక్ చేయగా మరో ఫోన్ డేటా సేకరిస్తున్నారు. ఇక శృతి సెల్ ఫోన్, నిఖిల్ సెల్ ఫోన్స్ లో చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు ఆర్థిక లావాదేవీలపై కూడా లాకర్స్ ఓపెన్ చేసేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మర్డర్ మిస్టరీని స్వయంగా ఎస్పీ సింధు శర్మని పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ వివరాలు బయటకు చెప్పొద్దంటూ అధికారులకు ఎస్పీ సింధు శర్మ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయి నిజాలు బయటకు వచ్చేంత వరకు సిబ్బంది ఎవరు మాట్లాడొద్దని ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సూసైడ్ మిస్టరీ వెనుక అసలేం జరిగి ఉంటుంది? చెరువు దగ్గరకు ఈ ముగ్గురు ఎందుకు వచ్చారు? వచ్చాక జరిగిన గొడవలో ఎవరు ముందు దూకారు? కారులో ముగ్గురు వచ్చారా లేక విడివిడిగా వచ్చారా? నిఖిల్, శృతి సెల్ ఫోన్ అక్కడే పడేసి చెరువులో దూకడం, ఎస్ఐ సాయి కుమార్ జేబులోనే సెల్ ఫోన్ నుండి శవమై తేలడం వెనుక దాగిన రహస్యమేంటి అని చర్చ జరుగుతోంది.